బాగా ఇచ్చి పడేసింది మా బాయ్. అందరికీ ముందుగా థ్యాంక్స్. అంటే ఇది నాకు కొత్త, ఇదంతా నాకు చాలా కొత్త. ఒక సక్సెస్ మీట్కి రావడాలు, స్టేజ్ మీద మాట్లాడాలి, ఇవన్నీ నాకు చాలా కొత్త. నాకు ఎలా అనిపిస్తుందంటే ఇవన్నీ దివానా సినిమా నాకు చాలా ఇచ్చింది, చాలా చాలా ఇచ్చింది. ఒక గొప్ప ఫీలింగ్ నా లోపల వస్తుంది. దానికి ముందుగా శ్రీకాంత్ అన్నకి థ్యాంక్స్. అంటే సినిమాలకి నేను మామూలుగా ఆడిషన్ చేసి రావడం అలా ఉంటాయి కదా, నేను ఆడిషన్ చేసి వచ్చాను. మేము వర్క్షాప్ చేసాం. ఆ వర్క్షాప్ ఎలా చేసామంటే ఒక 6 months చేసాం. ఇదంతా ఏ పని కాదు, మనం షార్ట్ ఫిల్మ్ చేసుకుందాం, టైం వేస్టింగ్స్ ఉంది, వదిలేసి వెళ్ళిపోయా. శ్రీకాంత్ అన్న ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తేవాడిని కాదు, ఇట్లా నొక్కి పక్క పడేసేవాడిని. ఒకరోజు సడన్గా ఒక ఫోన్ వచ్చింది నాకు. నవీన్ గారు అని ఒక ఫోన్ చేసి, మేము ఆహా నుంచి కాల్ చేస్తున్నాం, ఒక సినిమా స్టార్ట్ అయింది, ఆఫీస్కి రాగలుగుతారా అన్నాడు. నేను వస్తాను, ఆఫీస్కి వస్తానని చెప్పాను. ఆ లొకేషన్ బట్టి నాకు ఆహా ఆఫీస్ తెలుసు, ఎందుకు లొకేషన్ ఉంది కానీ అది లేదు, మణికొండలో ఉంది అంటే, మణికొండలో ఆహా ఎక్కడ ఉంది, సరే వచ్చేస్తా అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నవీన్ గారు వచ్చారు. శివరాం గారు మీరేనా రండి అన్నాడు. వెళ్ళాను లోపలికి. వెళ్తాను డైరెక్టర్ లోపల కలువ అన్నాడు. నేను డోర్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేయని లోపల మా శ్రీకాంత్ అని ఉన్నాడు. హాయ్ అన్నాడు. ఏమంటే షట్ డ్యామ్ మళ్ళీ ఇక్కడే పడ్డాడు అనుకున్నా. ఇలా షట్ ఇక్కడ వచ్చానేంట్రా బాబు, మళ్ళీ ఇంకొక 6 నెలలు అనుకున్నా. అప్పుడు అన్నాడు, ఏం శివరాం ఫోన్ ఎత్తట్లేవు, ఏమనుకుంటున్నావు, వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, నువ్వు రా చెయ్యి అంటాడు. అన్న ఏం చేయాలి, అదే వర్క్షాప్ చెయ్యి అంటాడు. అనుకున్నా. నన్ను వదలకుండా పట్టుకొని నేను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా నాతో చేయించి, ఇప్పుడు బయటికి వెళ్తే అందరూ అన్న చింపేసినావన్నా, అన్న ఏడిపించినావన్నా అంటే నాకు అర్థమవుతుంది. ఓహో శ్రీకాంత్ అన్న అందుకే నన్ను ఇంత చెక్కాడు అని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ అన్న, దీన్ని మర్చిపోయినప్పటికీ. అలాగే మా శ్రీదేవి అక్క, ఫస్ట్ శ్రీదేవి గారు వాసు గారితో స్టార్ట్ అయ్యి జర్నీ అయ్యే కొద్దీ, అక్క ఏం చేద్దాం అక్క చెప్పు, అక్క ఇట్లా పోదాం అక్క, అంత ఫ్రీడమ్ ఇచ్చారు, అంత బాగా చూస్తున్నారు. లవ్ యూ అక్క. థ్యాంక్ యూ వాసు గారికి కూడా. అలాగే క్యామ్ వాళ్ళు కూడా చాలా బాగా ట్రీట్ చేశారు, చాలా మంచి చూస్తున్నారు మమ్మల్ని. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము. అందరికీ థ్యాంక్ యూ వి స్టూడియో. అండ్ సినిమా గురించి ఆహా గురించి చెప్పాలి. నేను కాలేజీలో ఉన్నప్పుడు భయం వేసేది నాకు, ఎలా వెళ్తాం సినిమాలకి, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇక్కడ హాస్టల్లో పెరుగుతున్నాం, ఇంట్లో కూడా చిన్న రూమ్ మాది, ఇంట్లోనే ఉంటాయి అన్ని సామాన్లు. అక్కడే 6 రూమే మాకు కిచెన్ అయింది, 6 రూమే మా బెడ్రూము, 6 రూమే మా లివింగ్ రూము. ఆ ఒక్క రూమ్లోనే ఉంటాయి. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి ఒక సినిమా చేయాలనే డ్రీమ్ నాకు చాలా పెద్దది. సో అలాంటి నాకు ఎలా అనుకున్నప్పుడు ఒక అనౌన్స్మెంట్ జరిగింది. ఆహా విజయ్ దేవరకొండ వచ్చారు. అరే ఇట్లా వచ్చి చెప్పాడు, అరే మేము అందరి కోసం ఉందిరా ఇది, వచ్చాయని చూసుకుందాం అని చెప్పి అన్నప్పుడు నాకు అనిపించింది, అరే ఇది మన కోసం వస్తున్న ఒక ప్లాట్ఫామ్ అనిపించింది. నేను అనుకున్నా ఎప్పటికైనా వీళ్ళకి వెళ్ళి ఒక స్టోరీ చెప్పాలి, ఇలాంటి వీళ్ళ దాంట్లో చేయాలని. నేను అప్పుడు గట్టిగా అనుకుంటా నా ఫస్ట్ సినిమానే ఆహాలో వస్తుంది. ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. అండ్ మా నరసింహ చెప్పినట్టు మా సినిమా 100 రూపాయలే, 100 కూడా కాదు, 99 రూపాయలే. సో అందరు తీసుకోండి, పెద్ద అమౌంట్ కాదు. మీరు 100 రూపాయలు మీరు 99 రూపాయలు ఆహా మీద ఖర్చు పెట్టారంటే మీ అందరికీ గుండె పగిలిపోయే పిండేసి ఒక లవ్ స్టోరీ దొరుకుతుంది. మీకు ఎలా ఉంటుందంటే, దివానా సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, ఎవరో వచ్చి మిమ్మల్ని దగ్గరకు వచ్చి పట్టుకొని ఒక గట్టి హగ్గిచ్చినట్టు అనిపిస్తుంది, మీతో మీరు మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ కోసం ఒక 99 రూపాయలు ఖర్చు పెట్టేయండి, ఏం కాదు. ఇంకా ఫైనల్గా ఇంకా టైం లేదు చెప్తుంది, ఆకలేస్తుంది నాకు కూడా, తినేద్దాం. ఫైనల్గా దివానా నాకు అన్నిటికన్నా ఎక్కువగా దేన్ని ఇచ్చిందంటే, 2 ఫ్రెండ్స్ని ఇచ్చింది, హర్షిత్ని, నర్సింగ్ని. అంటే తెలియదు నాకు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా డ్రెస్ చేసుకోవాలో, ఇవన్నీ తెలియదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా. నన్ను భరించారు. అంటే ఏమైనా సజెషన్ ఇచ్చా తీసుకోను, అరుస్తా అంటారు నేను. అలాంటి నన్ను భరించి ఇలా డ్రెస్ చేసుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలని మా నర్సింగ్ గారు, హర్షిత్ నన్ను బయటికి పట్టుకెళ్ళి తినిపిడాలు. నేను కొన్ని సినిమాలు ఉంటాయి చూడలేను, నేను నాకు చూడాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను ఏం చేయాలి అర్థం కాదు. చిన్నగా హర్షిత్ ఫోన్ వస్తుంది, ఏంటి మరి సినిమాకి వెళ్ళావా అంటాడు. తెలుసు కదా నీకు అంట. వాడేమో టికెట్ బుక్ చేశాడు. లవ్ యూ హర్షిత్, నర్సింగ్, మీరిద్దరు నాకు చాలా ఎక్కువ. థ్యాంక్స్. దివానాకి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా అంటే, నాకు అదిరిపోయే దోస్తులు ఇచ్చినందుకు. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సారీ ప్రెస్కి కూడా చాలా 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 థ్యాంక్ యూ. మీకు కూడా ఒక బిగ్ లవ్ ప్రెస్కి. లవ్ యూ సార్, లవ్ యూ. మీ అందరికి టీం అందరికి లవ్ యూ.